మనం ఓడిపోయాము. ఇంకోసారి మనం ఓడిపోయాము. మనం ఓడిపోయాము. మనం ఓడిపోయాము. మనం ఓడిపోయాము. మనం ఓడిపోయాము. మనం ఓడిపోయాము. చాలా బాధాకరంగా ఉంది. జలుబు చేసినట్టుంది, విక్స్ తీసుకుంటారా? జలుబు కాదురా, స్టైల్. పోకిరి చూడలేదా? తను చేస్తే స్టైల్ గా ఉంది, మీరు చేస్తే కామెడీగా ఉంది సార్. మంత్రి ఆర్కే రోజా ఉన్నారు, రోజాతో మాట్లాడదాం సార్. వచ్చిందయ్యా వయ్యారి. సో డెవిల్ ఈస్ బ్యాక్. మీ సంగతి తేల్చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఒక రోజు వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఊహించలేకపోయావా? నేనంతేరా, ఎవరి ఊహలకి అందరు. దట్ ఈస్ విశ్వాసం. మంచి చేసాం కానీ ఓడిపోయాం. ఇంతమందికి వదిలి 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 అరిగిపోయిన గ్రాండ్ ఫోన్ రికార్డ్ లాగా అరిగిపోయింది. బోర్కు వచ్చేసింది నీ డైలాగులు. మళ్ళీ అది ఎందుకు అనేది సమీక్ష చేసుకోబోతున్నాం. నేను చెప్తాను, నన్ను చెప్పని. ఆంధ్రప్రదేశ్ గడ్డ జగన్మోహన్ రెడ్డి అడ్డ. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. నువ్వు ఎమ్మెల్యే కూడా కాలేవని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. నగిరి గడ్డ రోజా అడ్డ. 2024 జగనన్న వన్స్ మోర్. 2024 జగనన్న వన్స్ మోర్. 2024 జగనన్న వన్స్ మోర్. ఇది మ్యాటర్. ఐరన్ లెగ్, ఐరన్ లెగ్. జూన్ 4వ తేదీ తర్వాత జగన్ అనే నేను అని జగనన్న అక్కడ, నారా చంద్రబాబు నాయుడు అనే నేను రోజా అనే నేను అని అసెంబ్లీ నేను ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తాం. ఎక్కడ కనిపించట్లేదే? కనిపించలేదు. సరే సరే. ఈరోజు చూస్తే జగన్ గారికి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. జగన్ అభిమానించి ఒక బలమైన ఓటింగ్ ఉంది అనేది 40% ఓటింగ్ మనం కళ్ళారా చూస్తున్నాం. ఏమో సార్, నాకు కనబడదు. ఎలా మళ్ళీ ప్రజల్లోకి మేము వెళ్ళాలి. అనుకుంటున్నారేమో సార్. వెళ్ళకండి సార్, ఎర్రెక్కిపోయి ఉన్నారు. కొట్టేస్తారు సార్, నా మాట వినండి సార్. ఓకే, మళ్ళీ జగనన్నను మేము ఎలా సీఎం చేసుకోవాలి అనే దాని మీద ఈ రోజు అందరం కూడా డిస్కస్ చేయబోతున్నాం. బుద్ధున్నవాడు ఎవడో ఇలాంటివి ఇంకా కావాలని కోరుకోడు. మీరు చెప్తే నిజమే అనిపిస్తుంది సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక మంచి వ్యక్తి మోహన్ రెడ్డి గారు లాంటి ఒక మంచి వ్యక్తి ఈడే మంచోడంటే మనం దేవుళ్ళురా బాబు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కూడా బాగుంటుంది. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. ఎందుకంటే ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాలి అనే ఒక మంచి మనసు ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఒక చిత్తశుద్ధి ఉన్న ఒకే ఒక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. డబ్బా కొట్టుకోవాలి ఒకసారి, కానీ ఎక్కువ డబ్బా కొట్టకూడదు. సో ఏది ఏమైనా కూడా జరిగిపోయింది. గతం అయిపోయింది, దాని గురించి మాట్లాడకు. కంటెస్ట్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజు రమ్మని చెప్పడం జరిగింది. రండిరా. సో పాజిటివ్ గా డిస్కషన్స్ అన్ని కూడా జరిగి నిజంగా కళ్ళని లాగటం లేదు. ఎంతలా నిన్ను నమ్ముకున్నాను, ఆశలెన్నో పెట్టుకున్నా, కన్న కలలన్నీ కాలిపోతుంటే ప్రాణం ఉంటదా? ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రతి ఒక్క కుటుంబానికి ఇచ్చాం. ఎంతమందికి చెవులో పువ్వు పెడతావురా? అందరినీ గౌరవించాం. పిత్రేగాడు వార్డు మెంబర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. లోకేష్ గాడు కానీ ఈ రోజు పరిస్థితి అలా లేదు. సో ఇది ఫస్ట్ మారాలి. ఎదుటివాడు మారాలి, వ్యవస్థ మారాలి, సమాజం మారాలని ఎరిగెత్తి చెబుతున్నావు, కానీ ముందు మనం మారామా? ఈ రాష్ట్రాన్ని వెనకబడకుండా జగనన్న తీసుకొచ్చిన అభివృద్ధిని అలాగే ముందుకు తీసుకుని వెళ్లే విధంగా. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు,
సావపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఖచ్చితంగా దాడులు అనేది కరెక్ట్ కాదు, తప్పు, ఇది తప్పు. ఎందుకంటే ఎప్పుడు జగనన్న చెప్తాడు దాడులకో లేదా ఒకరిని టార్చర్ పెట్టడానికో టైం వేస్ట్ చేయకూడదు. అంటే ఓన్లీ వన్స్ ఫసక్. ఉన్న టైంని ఒక మనిషికి మంచి చేయడానికి ఉపయోగించండి అని చెప్పాడు. అదే గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. కానీ ఈ రోజు ఈ యొక్క దాడులు అనేది కరెక్ట్ కాదు. భవిష్యత్తులో ఇది వాళ్ళకి కూడా ప్రమాదంగా మారే పరిస్థితి ఉంటుంది. అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? చిచ్చి, మీరు సిగ్గుపడకండి. చేసి మీరట్ట పళ్ళు బయట పెట్టినవ్వకండి. చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా ఒక మంచి కట్టడం కట్టలేకపోయాడు. చూడాలని లేనప్పుడు కనిపించదు. అందుకనే ఈరోజు జగనన్న కట్టే కట్టడాలను చూసి కుళ్ళుకుంటున్నాడని నేను అనుకుంటున్నాను. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. ఇప్పుడు ఆయన తెలుసుకోవాల్సింది అది 7 స్టార్ ఫెసిలిటీస్ తో ఉన్న ఒక టూరిజం బిల్డింగ్స్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అది ప్రభుత్వ బిల్డింగ్స్. అది ఫస్ట్ తెలుసుకోండి. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. జగన్మోహన్ రెడ్డి గారికి కాదు, ఈరోజు అవునా, నిజమా? కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మిషన్స్ తీసుకొని కోర్టు పర్యవేక్షణలో చేసినవి. అది అరే ఏంద్రా నన్నెందుకురా బొచ్చులో కలుపుతావు? సో ఇప్పటికైనా ఆ ఏడుపు మాని దాన్ని మీరు చక్కగా సద్వినియోగపరచుకోండి. ఇడు కూడా నాకు సలహాలు ఇస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కట్టిన మెడికల్ కాలేజీలు వెళ్లి చూడండి, సచివాలయాలు వెళ్లి చూడండి, నాడు నేడు కింద రెనోవేట్ చేసిన స్కూల్స్ వెళ్లి చూడండి. ఆడదాం ఆంధ్రాలో 100 కోట్ల స్కామ్ జరిగింది, దానిపైన విచారణ జరపాలని చెప్తే నవ్వుతున్నావేంట్రా? పచ్చకామర్లోకి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని పచ్చకామరులకు లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. ఇలాంటి సూక్తులు ఉంటే గోడ మీద రాయి, నేను ఉచ్చోసుకునేటప్పుడు చదువుతా. చంద్రబాబు నాయుడుకి స్కామ్లు చేయటం అలవాటు కాబట్టి ఎవరేం చేసినా అది స్కామ్ లాగా కనిపిస్తుందేమో నాకు తెలీదు. ఓరుంది కదా అని అడ్డమైన వాగుడు వాక్కు పచ్చడైపోద్ది. చిన్న వీడింకా సుధరాయించలే, నాకు తగిలించి పంపించు. యువతకి చక్కటి చదువునిచ్చి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇచ్చి తప్పు 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 వాళ్ళ జీవితంలో ఎంత సపోర్ట్ ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి మనం చూసాం. తప్పు 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 తప్పుగా మాట్లాడుతున్నారు, తప్పు తప్పుగా మాట్లాడుతున్నారు. అది నోరా డ్రైనేజా? దీనికి అందరూ కూడా జగనన్నని అప్రిషియేట్ చేశారు. రెండోది 100 కోట్ల బడ్జెట్ ఈ ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్. 100 కోట్ల బడ్జెట్ లో 100 కోట్ల స్కామ్ ఎలా జరుగుతుందో మీరు చెప్పండి. అదే మ్యాజిక్. ఇలాంటి పెద్ద ప్రశ్నలన్నీ నాలాంటి పసివాడిని చెప్పగలడు. లోపల అడిగి తెలుసుకోండి. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు కాబట్టి ఈవీఎంలు వద్దంటున్నారని చెప్పేసి ఒక విమర్శ చేస్తున్నారు. కరెక్ట్ చెప్పాడు, తప్పే ఉంది. వాస్తవం అధ్యక్ష ఇది. ఫ్లాష్ బ్యాక్. ఈ రకంగా ఈవీఎంలు అది జరిగాయి, ఈవీఎంలు ఇది జరిగాయి, నేను ఎవరికి ఓటేసానో నాకు తెలియదు అని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించడం నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేయదగ్గ పనేనా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? ముందులాగా బ్యాలెట్ పేపర్ అయితేనే బెటర్ అని అందరూ అంటున్నారు కాబట్టి అది మంచిదే అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. వచ్చిండా సైంటిస్ట్? ఈరోజు ప్రపంచ దేశాలన్నింటిలో కూడా బ్యాలెట్ పేపర్ ఉన్నప్పుడు ఇక్కడ మాత్రం ఎందుకు ఈవీఎంస్? అయ్యో రామా, నాకు ఐడియా తట్టనే లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? రే అభి, ప్రణవ్ గారు ఏమన్నారో విన్నావా? సో ఈ ఈవీఎంస్ మీద ఇప్పుడే కాదు చంద్రబాబు నాయుడు మాట్లాడలేదా? చంద్రబాబు నాయుడు గొడవ చేయలేదా? మీరు చేస్తే నీతి, నేను చేస్తే భూత. ఒక 40% ఓటింగ్ తో రేవంత్ రెడ్డి ఈ రోజు సీఎం అయ్యాడు. దిస్ ఇస్ అన్ అన్వాంటెడ్ స్టేట్మెంట్, ఇర్రెలెవెంట్ టు ద కరెంట్ సిచువేషన్. 40% ఓటింగ్ తో ఈ రోజు ప్రధానమంత్రి అయ్యారు. మరి అంటే నా ఫీలింగ్ తమరు పోవాలని కాదు సుమా. 40% ఓటింగ్ వచ్చిన జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఏంటి? ఇది ఏంటి? ఏంటిది? వాట్ ఇస్ దిస్? నాకు అర్థం కాలే. అర్థం కాలేదా? అర్థం కాదులే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి హలో, స్పెల్లింగ్ మిస్టేక్. వైఎస్ జగన్మోహన్ అనే
నేను ఆహా పరమ సాత్వికురాల్లా ఉన్నారు. ఈ కాలంలో భర్త అంటే ఇలా భయపడే ఆడాలి నేను ఎక్కడా చూడలేదు. అది భయపడడం కాదు, మరి నేనే భయంలో పెట్టా. మనకి 1,33,00,000 మంది ఓటు వేశారు. మిమ్మల్ని నేను బాగు చేయలేనురా. మన జరిగినటువంటి ఎన్నికల్లో ఇంత మంచి చేసి వీడు చెప్పేవన్నీ ఇన్ని సంవత్సరాలు విని విని ఇసుగెత్తిపోయింది. ఇది ఒక మిరాకిల్గా ఉంది. దేశవ్యాప్తంగా కూడా మన దగ్గర ఆధారాలు లేవు, పాపం పాపం. అయినప్పటికీ దేశవ్యాప్తంగా మరి శకుని మామ ఎలా అయితే పాచికలు ఎలా కావాలంటే అలా వేస్తాడో అది ఆర్ట్. అలా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కావాల్సినట్టు అక్కడ పాచికలు పని అని చెప్పి మా పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారిది కానీ మాది కానీ అభిప్రాయం. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి దొంగ హామీలని ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేర్చలేడు. ఏమిటి అంత మాట అన్నారు? ఇవిగో చూడండి, నాలుగు మీద మచ్చలు, నా వాక్కు భరిస్తుంది. ఎప్పుడు నువ్వు సూపర్ 6 అమలు చేస్తున్నావు స్పష్టంగా చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. షుగర్ ఉందా భయ్యా? వచ్చాగట్లేదు కదా అందుకు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం ఆగదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి కోటిళ్ళు ఏం పీకలేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి కోటిళ్ళు ఏం పీకలేరు. ముట్టాల్ నువ్వు మారువా? నువ్వు మారవరా? ఎవరు దొరికితే ఆ టార్గెట్. ఇటువంటి వాటికి భయపడే ప్రసక్తి లేదు. విత్ ఇన్ షార్ట్ టైం మీరు భయపడతారు, నేను పెడతాను. ఎవడెవడికి టార్గెట్, ఎవడెవడి చేతులు ఏం రాసి ఉందో అవన్నీ పైన ఉన్నటువంటి భగవంతుడు నిర్ణయిస్తాడు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి రక్తంలో లేదు. ప్రభుత్వం కట్టించినటువంటి ఇళ్లలో ఉంటాం కానీ ప్రభుత్వం కట్టించినటువంటి గెస్ట్ హౌస్ లో ఉండేటువంటి కర్మ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టల. జోక్ బాగుంది, నాన్నకి చెప్పి నవ్వుతారు. అయ్యో నీకు మళ్ళీ ఎవడెవడ కొంపలో దూరేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదు. కాబట్టి భాష ప్రధానం. మీరు సూపర్ 6 లో పెట్టినటువంటి వాగ్దానాలనే మీరు ఎప్పుడు అమలు చేస్తున్నారో చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు తరఫున మేము అడుగుతున్నాం. ప్రపంచం మొత్తం మీద షుగర్ పేషెంట్స్ మన దేశంలోనే ఎక్కువ శాతం ఉన్నారు. ఎక్కువైపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.